जय हो। ఓ మధ్యతరగతి సంగీతం మాస్టారి ఇంట పుట్టి సరిగమల ఊసులతో పెరిగారు. మనస్తత్వ శాస్త్రాన్ని మధించారు ముంబై సోదరీమణులు కామాక్షి, విశాల. ఉభయులు సంగీతంలో డిగ్రీలు సాధించారు. జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నిరుపేద బాలల మానసిక వికాసానికి సరిగమలతో శృతి చేయాలని నిశ్చయించారు. ది సౌండ్ స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఓ సంచార పాఠశాల నెలకొల్పి వారి చెంతకే వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 10,000 బాలబాలికల జీవితాల్లో వెలుగు నింపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉరుకులు పరుగుల జీవన సమరం ఎవరి గోలవారిదే. లక్షలాది వాహనాల రోదా. సంపన్నులు అధికంగా నివసించే ఈ మహానగరిలో పేదలవాడలు అధికమే. ఏ సదుపాయాలు లేని ఆవాసాలలో బతుకు భారంతో బడిమానేసే పిల్లలు. ఓ రకమైన నిరాశ, నిస్పృహల మధ్య పెరిగే ఆ బిడ్డలకు సరిగమల పాఠాలు బోధించాలని, వారిని చైతన్య గీతికలుగా తీర్చిదిద్దాలని ఇద్దరు సోదరీమణులు నిశ్చయించారు. శృతి, లయల్లా ఉండే ఆ సంగీత సరస్వతులే కామాక్షి ఖురానా, విశాల ఖురానా. సాపాటుకే పాటలు పడే ఆ బిడ్డలకు శాస్త్రీయ సంగీతం అందని విద్య అని గ్రహించారు. సంచార వాహనంతో వారి చెంతకే వెళ్లి సంగీతం నేర్పుతున్నారు. ये जो कॉन्सेप्ट है ये बहुत ఇలా సంగీతం నేర్పాలన్న భావన మా మనసుల్లో ఎన్నో ఏళ్లుగా ఉంది. మేము ఒక సంగీత కుటుంబంలో పుట్టాం. అందువల్ల నిత్య జీవితంలో మా కార్యకలాపాలు, వ్యాపకాలు అన్నీ సంగీతంతోనే ముడిపడి ఉంటాయి. వివిధ సంగీత శైలుల పాటలు వింటూ అలాగే పాడేవాళ్ళం. మా ఇంట వాతావరణమే అలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేది. మాకే పరిమితమైన ఈ ఆనందాలు మిగిలిన చిన్నారులకు అందించాలని నిశ్చయించాం. ఈ క్రమంలో మా ఆశయ సాధనకు సౌండ్ స్పేస్ ఇండియా అనే కళావేదికను స్థాపించి ముందుకు సాగుతున్నాం. ఈ పయనంలో మాతో ఎందరెందరో కలిసి వచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్దలు, వయోధికులకు సరిగమల శిక్షణ ఇచ్చాం. సంగీతంతో ఇలా జన హృదయాలను శృతి చేస్తున్నాం. हम म्यूजिक लोगों के दिल में और मन में ले आ रहे हैं. కామాక్షి, విశాల కేవలం సంగీత విద్వాంసులు మాత్రమే కారు. వీరు మనస్తత్వ శాస్త్రం చదివి డిగ్రీలు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సంగీతం పిల్లల మానసిక వికాసానికి ఎలా తోడ్పడుతుందో నిరూపించారు. పల్లవి, చరణాల్లాంటి ఈ సోదరీమణులు 3 ఏళ్లకే సరిగమలను అవపోసన పట్టారు. మనసంతా ఉల్లాసం నింపే సంగీత కార్యక్రమాల రూపకల్పనకు, బోధనకు తమ నేపథ్యాన్ని ఉపయోగించారు. ది సౌండ్ స్పేస్ ఇండియాను ఆరంభించి చాలా ఏళ్లైంది. తొలి రోజుల్లో మేమెక్కడికంటే అక్కడికి వెళ్లేవాళ్ళం. అలా పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడు మేమొకటి గ్రహించాం. నిరుపేద వాడల పిల్లలు చదువుకోవడానికి రావడం లేదు. అందుకని వాళ్ల ముంగిటకే సంచార సంగీత పాఠశాలను తీసుకెళ్లాలని నిశ్చయించాం. మేము రాలేమని, వారు మరే కారణం చెప్పలేరని మా విశ్వాసం. బస్సునే తరగతి గదిలా మార్చాం. ఇదేమీ దూరంలో లేదు. వాళ్ళు ఇంటి బయట అడుగు పెట్టడం అంటే ఈ తరగతి గదిలోకి అడుగు పెట్టడమే అన్నమాట. క్లాస్ రూమ్ మిల్ జాతీ హై ఉनको ఆనే కే లియే. కామాక్షి, విశాల సోదరీమణులు పేదల వాడల్లో విద్యా విషయ అసమానతలను గుర్తించారు. ఈ అసమానతలే నిరుపేదల ఆవాస ప్రాంతాలకు ది సౌండ్ స్పేస్ సంచార సంగీత పాఠశాల ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. 2010లో ప్రాజెక్టు ప్రారంభించారు. సంగీతం పిల్లల జీవితంలో అంతర్భాగంగా మారేందుకు ది సౌండ్ స్పేస్ మొబైల్ ఆన్ వీల్స్ యత్నించింది. ఇందులో భాగంగానే కోవిడ్ కష్టకాలంలో సంగీత పాఠశాలనే వారి చెంతకు తెచ్చింది. పిల్లలు బస్సులోకి రాగానే తాము ఓ సురక్షితమైన ప్రదేశానికి, సంతోషాన్నిచ్చే చోటికి చేరామన్న భావన వారిలో కలగాలి. అదే మా ప్రాధాన్యం. అందువల్ల సంచార పాఠశాలను ఇంకెంత సౌకర్యవంతంగా చేయవచ్చు, ఇంకెంత సానుకూలంగా మార్చవచ్చు, ఇదే ఆలోచిస్తాం. దిస్ ఇస్ అ పాజిటివ్, హ్యాపీ, క్లీన్ ఎన్వైరన్మెంట్.
బస్సుని సంచార పాఠశాలగా తీర్చిదిద్దారు. సంగీత తరగతి గదిలా మార్చారు. పరికరాలు అమర్చి అభ్యాస వాతావరణాన్ని కల్పించారు. ఈ బస్సు ముంబై పేదలవాడల్లో కొన్ని ప్రాంతాలకు వస్తుంది. అప్పటికే అక్కడకు చేరుకున్న విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటారు. శాస్త్రీయ సంగీతం, బృందగానం, సంగీత శైలిలో కథ చెప్పే విభాగాల్లో పాల్గొంటారు. जो घर का सपोर्ट కుటుంబ మద్దతు ఉంటే ఏదైనా సాధించవచ్చు. మేము మా ప్రయాణాన్ని కొన్నేళ్ల క్రితం ఆరంభించాం. ఆ సమయంలో ఈ మొబైల్ సంగీత పాఠశాల కాన్సెప్ట్ ఎంతో ప్రత్యేకంగా ఉండేది. దీన్నే ఒక బిజినెస్ వెంచర్ లా మార్చాలని అనుకుంటే జనం అర్థం చేసుకోరు. మా అమ్మ నాన్న ఎప్పుడూ మాకు అండగా నిలిచారు. మా ఈ ఆలోచనలకు సొగసైన ఆకృతినిచ్చారు. ఎప్పుడు మాకు వారి మద్దతు అవసరమో అప్పుడు మా ఇంటికి వస్తారు. जब भी सपोर्ट चाहिए तो हम घर पर ही आते हैं. 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు బాలలకు ప్రతి వారం ది సౌండ్ స్పేస్ మొబైల్ పాఠశాలలో 40 నిమిషాల పాటు తరగతి కొనసాగుతుంది. ఒక సంగీతం టీచర్, సహాయకురాలు తరగతులను నిర్వహిస్తారు. ఇలాంటి బాలలు నివసించే ప్రాంతాలను గుర్తించటంలో స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం 2 నుంచి 300 వాలంటీర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. देखेंगे जब बच्चे क्लास में आते हैं तो उनके మీరు ఈ పిల్లలను చూస్తే సంగీత ఉపాధ్యాయులతో వీరి సంబంధాలు ఎంత సుహృద్భావంతో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక వారెంత సంతోషంతో ఎంత హాయిగా ఉన్నారో గమనించవచ్చు. ఈ పిల్లలు కేవలం సంగీత నైపుణ్యాలే కాకుండా మరెంతో లబ్ధి పొందుతున్నారు. తమ ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో బంధం ఏర్పడింది. ఇదో ఎమోషనల్ సపోర్ట్ అన్నమాట. భాషాభివృద్ధికి ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలో వీరికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. తమ పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని పేరెంట్స్ భావిస్తారు. ऑटोमेटिकली खुश हो जाते हैं. గత 13 ఏళ్లుగా ది సౌండ్ అండ్ స్పేస్ ఆన్ వీల్స్ ముంబై అంతటా 10,000 చిన్నారుల జీవితాలను ప్రభావితం చేసింది. పిల్లలకు సరిగమలతో సంతోషాన్నిస్తూనే సృజనకు పదును పెట్టింది. తొలి ఏడాదే 800 బాలలకు ప్రవేశం కల్పించారు. సోదరీమణులు తమ కార్యక్రమాల పరిధిని విస్తరించారు. బోధన పద్ధతులను మెరుగుపరిచారు. ఇప్పుడు వారి దృష్టి ముంబై సరిహద్దులు దాటింది. దేశ విదేశాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.